ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములు, ఆయన స్తుతులు అర్పిస్తున్నాము. ప్రభా, మాకు దేవుడిగా, రాజుగా, కాపరిగా ఉన్నవాడు, నేను పాపంలో పడి చెడి ఉండగా, మరణపు చెరలో, పాపపు చెరలో ఉండగా విడిపించిన వాడు. ప్రభా, నన్ను మీ సన్నిధికి నడిపించినవాడు, అనుమతించినవాడు, మీకు స్తోత్రాలు తండ్రి. మంచి మనస్సాక్షి కలిగి యథార్థమైన హృదయంతో, ప్రోక్షింపబడిన హృదయంతో, నిర్మలమనే ఉదకంతో, స్నానం చేసిన శరీరంతో, విశ్వాస విషయంలో నిశ్చయత కలిగి మీ సన్నిధికి చేరడానికి మీ ద్వారం తెరిచినందుకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ భూమి ఆకాశము సృజించిన దేవుడు నా కొరకు కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృజిస్తున్నందుకు, దాని మీద నన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు ప్రభువా. ఈ రీతిగా నా పక్షంగా చాలినంత దేవుడిగా ఉన్నందుకే స్తుతిస్తూ, ఈ కొద్ది నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అతి వినయముగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభు బలలో పాలు పంపులు పొందే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొద్దిగా వాల్యూమ్ తగ్గించేసి 28వ వచనం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్న వల్ల అలా చేసే రొట్టెని తినే పాత్రలోనిది త్రాగవాలి. 95వ కీర్తన, ఇందాక చదువుకున్నది కీర్తన 95 7వ వచనం నుండి 11 వరకు మార్చి చదువుకుందాం. 95వ కీర్తన 7 నుంచి 11 వచనాలు మార్చి చదువుకుందాం. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేస్తే. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన చదువుకున్న భాగమా గమనంలో బోధించండి. మీ దాసుని కొలతలిన ఆత్మతో నింపి మాతో మాట్లాడండి. శత్రుకార్యం లేపరిచి మీ నామోహం తెచ్చుకోండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. కీర్తనకారుడు ఇక్కడ మరలా ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు వారు తప్పిపోయారు? నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయాలట? రండి, నమస్కారం చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఎందుకొరకు మోకరించాలి? మోకరించి ఏం చేయాలి అంటే, నేడు మీరు ఆయన మాట విని అంగీకరించిన యెడల ఎంత మేలు. మాట వినటమే కాదు, మాట అంగీకరించటం కూడా చాలా అవసరం. 81వ కీర్తనలో ఏమని రాశాడు? 81వ కీర్తనలో ఏమని రాశాడు? 8వ వచనంలో, నా ప్రజలారా ఆలకింపుడి. చదవండి. కాదు, 81:8. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు. వినిన యెడల ఇక్కడ ఏమన్నాడు?
7వ 95:7లో నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అక్కడ వినమన్నాడు, ఇక్కడేమన్నాడు అంటే విని ఊరుకోవటం కాదు, వినాలి, అంగీకరించాలి. వారు వినలేదా? వారు విన్నారు కానీ వారు దానిని అంగీకరించలేదు. ఆ మాటలు ఇక్కడెక్కడో ఉంటాయి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు. 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా విని కోపం పుట్టించిన వారు విన్నారు కానీ ఏం చేశారట? కోపం పుట్టించారు. అంటే విన్నారు, మీరు ఆయన మాట వినినట్లు ఎంత మేలు. ఇప్పుడు ఏమంటాడు? మీరు ఆయన మాట అంగీకరించినట్లు ఎంత మేలు. విన్నారు, వినాలి, అంగీకరించాలి. అంటే దాని ప్రకారం నడుచుకోవాలి. వారు ఏం చేశారు? అంగీకరించలేదు. వినడం ఒక ఎత్తు, అంగీకరించడం ఒక ఎత్తు. అందుకని మనకు కూడా 3 మాటలు ఉంటాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం కలిసి చదువుకుందాం. మత్తయి 13:9. చెవులు గలవాడు వినును గాక. ఈ మాట ప్రకటన గ్రంథంలో చూడండి ఎన్నిసార్లు చెప్పాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. అలాగే 11వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అలాగనే మరలా ఎంత 17 ముందు లేదా? 11 మళ్ళీ 17. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మరలా ఇక్కడ చెప్తాడు 29. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 7 సార్లు ఈ మాటను చెప్తాడు. 3వ అధ్యాయము ప్రకటన 3:6. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇది 5వసారి. మరలా 13వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మరలా 22వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రతి సంఘానికి మాట చెప్పాడు. చెవిగలవాడు వినాలి. చెవులు ఎందుకు ఇచ్చేట దేవుడు? వినాలి. ఏం వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయమా 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం కలిసి చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. 18వ వచనంలో ఏమన్నాడు? అయినను నేను చెప్పున్నది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరం భూలోకమది అంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళెను. కాబట్టి మొదట వినాలి. ఏం వినాలట? క్రీస్తును గూర్చిన మాట వింటే విశ్వాసం కలుగుతుంది. క్రీస్తును గూర్చిన మాట. కాబట్టి ఉదయాన్నే లేచి ఎవరి మాట వినాలి?
క్రీస్తును గురించిన మాట వినాలి. దేంట్లో ఉంది క్రీస్తును గురించిన మాట? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. కనుకనే వినాలి. మొదట ఎలా వినాలి, ఏం వినాలి? ఇక్కడ మళ్ళా చూడండి. మత్తయి సువార్త 13:8 అన్నాడు, చెవులు గలవాడు వినుగాక. మత్తయి సువార్త 13:9 ఏమన్నాడు? చెవులు గలవాడు వినుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం కలిసి చదువుకుందాం. మార్కు 4:24. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి వినటం ఒకటి, రెండవది ఏం వింటున్నావు, ఇది రెండవది. కాబట్టి ఇంకేమంటున్నాడు ప్రభు ఇక్కడ? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. మీరేం వింటున్నారు? వింటున్నావు నిజమే, ఏం వింటున్నాం? ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 స్వరాలు వినిపిస్తున్నాయి. ఇటొక స్వరం, అటొక స్వరం. ఏ స్వరం వింటున్నావు? ఒకటి గట్టిగా ఉంటుంది, అది చాలా గట్టిగా ఉంటుంది. ఏం వింటున్నావు? ఇట్లనే మనకు ఉదయాన్నే లేవగానే 2-3 స్వరాలు వినిపిస్తూనే ఉంటాయి. ఏం వింటున్నావు పొద్దునే? పాట ఏమో క్రీస్తుని స్వరము. పాట పాడుతూనే మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం, అవునా? పాట పాడుతుంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. అలాగన ఏ స్వరం పొద్దున్నే? వినుట క్రీస్తు, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఏం వింటున్నావు? క్రీస్తును గూర్చిన మాట వింటున్నామా పొద్దునే లేచి మన జీవితాల్లో? తర్వాత ప్రభు ఇంకో మాట చెప్పారు, ఏం వింటున్నారో చూసుకోండి అన్న ప్రభువే లూకాసు వార్త 8వ అధ్యాయంలో మరొక మాట చెప్పారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 18వ వచనం కలిసి చదువుకుందాం. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తన కలదని అనుకొనినది తీసివేయబడును. కనుక మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడి. మూడవది ఏమిటి? ఒకటి వినాలి, రెండవది ఏం వింటున్నామో తెలుసుకోవాలి, మూడవది ఎలాగ వింటున్నామో చూడాలి. ఎలాగంటే శ్రద్ధగా వింటున్నామా, అశ్రద్ధగా వింటున్నామా, లక్ష్యంతో వింటున్నామా, నిర్లక్ష్యంగా వింటున్నామా, ఆశతో వింటున్నామా, ఆశ లేకుండా వింటున్నామా? అర్థమైందా? అక్కడ అపొస్తలులు దేవుని మాటల గురించి చెప్పినప్పుడు వారు ఏమన్నారంటేట, మళ్ళా వచ్చి మాకు ఈ మాటలు చెప్పండి అని అన్నాడు. చూడండి, అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 42వ వచనం. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమును తమతో చెప్పవల్లని జనులు వేడుకుంటారు. ఈ మాటలే చెప్పమన్నారు. మళ్ళా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినం మరలా చెప్పండి మాతో వచ్చి అని వేడుకున్నారు. కనుక అటువంటి ఆసక్తి ఉండాలి వినటానికి. కాబట్టి ఎలాగ వింటున్నారు? ఎలాగ వింటున్నారు అని అంటే, ఆసక్తితో వింటున్నావా, నిరాసక్తితో వింటున్నావా, లక్ష్యంతో వింటున్నావా, నిర్లక్ష్యంగా వింటున్నామా, ఆశగా వింటున్నామా, ఆశ లేకుండా వింటున్నామా? కాబట్టి ఎలాగ వింటున్నాం దేవుని మాటలు? ఇక్కడే మనము తేలిపోతాం. ఎందుకంటే చాలాసార్లు విన్న కొత్తగా ఉంటుంది. విన్నదే వింటున్న కొత్తగా, ఎందుకంటే విన్నది మర్చిపోతున్నాం, దాన్ని నింపుకోవట్లేదు, విన్నదాన్ని నింపుకోవట్లేదు. అక్కడ లూకాసు వార్త 11వ అధ్యాయంలో, లూకాసు వార్త 11వ అధ్యాయంలో మరియా ప్రభు మాటలు వింటోంది. 38, 39 లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 38, 39 వచనం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్త అని ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొని, ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 40 మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చే తొందరపడి
ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. కాబట్టి వినడానికి ఆసక్తి ఉండాలి. ఇంట్లోనే పిలిచింది, గౌరవం ఉంది, యేసు ప్రభు అంటే భక్తి ఉంది, కానీ ఆయన మాటలు వినటానికి ఆసక్తి లేదు. దేని మీద ఆసక్తి ఉంది? వంట మీద ఆసక్తి ఉంది. వండి అందరికీ పెట్టేయాలి, తినండి తినండి అని బలవంతం చేసి వాళ్ళు తినకపోయినా తినిపించాలి. అందులో సంతోషం మంచిదే. కానీ ప్రభువేమన్నాడు? నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు. కాబట్టి అనేక రకాలైన వంటలు చేసి పెట్టడం వల్ల వచ్చేటటువంటిది ఏమీ లేదుట. అందుకనే భక్సింగ్ గారు రైస్ అండ్ రసం బెస్ట్ అనేవాట. ఎప్పుడూ అక్కడ హెబ్రోన్లో సాంబారు బొబ్బే, అన్నం సాంబారు అంతే, రైస్ సాంబారు, అంతకంటే ఏముండేది కాదు. ఇప్పుడు చూడండి, చాలామంది వాళ్ళు రాలేదు, దగ్గరలోనే ఉన్నారు మందిరానికి. ఎందుకు రాలేదంటే వాళ్ళ ఇంట్లో అందరికీ చికెన్లు వండి పెట్టాలి. వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను, నేనేం కొత్తగా చెప్పట్లే. వాళ్ళే చెప్పారు, అన్న అందరికి వంట చేసి చికెన్లు అది వండి పెట్టాలని, అదే చెప్తారు. మరి తొందరగా వండొచ్చు కదా, 10 గంటలకే వండేసి పెట్టవచ్చు కదా, వీళ్ళు రావచ్చు కదా. లేదు, ఆ వంట మళ్ళీ లేట్గా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఆ వంట పూర్తయినంత వరకు ఈ మెష పెట్టుకుని మానేయవచ్చు అన్నట్టు అనమాట. ఏమనంటే దేవుడికి చెప్పొచ్చు లెక్క, ఏ వంట ఉందయ్యా, వంట చెయ్యాలని నేను ఏడపోతాను చెప్పని చెప్పుకోవాలి. కాబట్టి దేని మీద దృష్టి? వంట మీద దృష్టి. ఇక్కడ మరీ ఎక్కడుందిట దృష్టి? దేవుని వాక్యం మీద దృష్టి. ఆయన నోటి నుండి వచ్చే జీవం కలిగిన మాటలు ఏమొస్తాయా అని ఎదురు చూస్తే ఆయన పాదముల దగ్గర కూర్చుంది. దొరికే ఆయన పాదాలు, మళ్ళీ విడిచిపెట్టకుండా అక్కడ కూర్చుంది. మళ్ళీ ఎప్పుడు వస్తాడు వాళ్ళ ఇంట్లోకి? కనుక అలాగా ఆ వాక్యము దొరికినప్పుడే ఏం చేయాలి? దాన్ని భుజించాలి. ఆ మాటలు దొరికినప్పుడే, నీ వాక్యం నాకు దొరకక నేను దానిని భుజించి తిని. ఇర్మియా గ్రంథం ఎక్కడుంది? నా వెనకన బాగా చెప్పేశారు, ఇప్పుడు చెప్పండి. ఇర్మియా గ్రంథం ఎక్కడుంది? చదవండి. 15-16 చాలు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. కాబట్టి దేవుని వాక్యం, దేవుని మాటలు దొరికినప్పుడు భుజించాలి, తినేయాలట. అదే ఆహారం. భుజించి తినంటే ఏమిటి? అదే ఆహారం. దేవుని మాటలే మనకు గొప్ప మంచి ఆహారంగా ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. మొదట వినాలి. విన్న మాటల్లో విన్నది ఏంటో భద్రంగా లోపల భద్రం చేసుకోవాలి. మరియ భద్రం చేసుకున్నది. ఆ మాటలను ఏం చేయాలి? తర్వాత అంగీకరించాలి. దేవుడు చెప్పిన మాటలను అంగీకరించాలి. వారు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలు ప్రజలు, ఇందాక చదివాము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, వారు వినలేదా? విన్నారు కదా అంటున్నాడు. మరి విన్నవారు ఏం చేశారు? దానిని అంగీకరించలేదు, దాని ప్రకారం నడుచుకోలేదు. నడుచుకోకుండా ఏం చేశారట? ఇక్కడ 8వ వచనం, ఏది? కీర్తన 95:8, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇది ఎక్కడుందంటే నిర్గమకాండం 17వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 17వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 17, 1వ వచనం నుంచి. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగ్గా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచే చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొచ్చితివని.
అప్పుడు మోషే యెహోవాకు మొరపెడుచు, ఈ ప్రజలు నేనేం చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పోము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పోము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరినను మోషే సెలవేయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దలకు కనులెదుటట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుట బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. మస్సా అంటే ఏమిటి కిందన అర్థము? శోధించుట. మెరీబా అంటే అర్థం ఏమిటి? వాదము. 2 పేర్లు పెట్టాడు. అంటే వారు ఏం చేశారు? యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని దేవుణ్ణి శోధించారు. తర్వాత మోషేతో వాదం పెట్టుకున్నారు. ఏమంటారు? మాకు ఐగుప్తులో ఉంటే బాగుండేది, నీళ్లున్నాయి, ఇక్కడ నీళ్ళు లేవు. అంత విడుదల వచ్చింది, ఆ విడుదల వారికి గుర్తులేదు. ఐగుప్తులో బానిసత్వం ఉంది, ఆ విడుదల వచ్చింది, వారికి గుర్తులేదు. ఆ నీరు లేకుండా ఆ దాహంతో కొద్దిసేపు ఉండలేకపోయారు. కానీ వారు మోషేని నిందించారు. చూడండి ఏమన్నాడు? మోషేతో వాదించుతూ, త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగ్గా. తరువాత 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచే చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితివి అని మోషే మీద సణుగుతూ వచ్చారు. వారు వాదిస్తూ వచ్చారు. కాబట్టి ఆరా చేయొద్దు. ఇక్కడ 95వ కీర్తనలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు విడుదల పొందారు, అప్పుడు చేసినట్టు మరలా చేయొద్దు. మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములు కఠినపరుచుకునకుడి 8వ వచనంలో అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నాము, హృదయములను కఠినపరుచుకోవడం మానుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నాము, హృదయాలను కఠినపరుచుకోకూడదు. దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుణ్ణి శోధించకూడదు. దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని మీద సణక్కూడదు, దేవునితో వాదించకూడదు, దేవుని మాట వినాలి. తర్వాత అంటాడు చూడండి 9వ వచనం, కీర్తన 99, అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలం ఆ తరం వారు నేను విసిగి, వారు హృదయం తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేరని అనుకొంటిని. వారు ప్రయాణం చేస్తున్నారు. దేవుడు అన్నాడు వారిని, మీరు పోయి మీరు చేరవలసినటువంటి కనాను దేశానికి పోయి చూసి రండి అని చెప్పన్నాడు. చూసి రమ్మంటే వాళ్ళు వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చి ఏం చేశారు? మేము అక్కడికి వెళ్ళమని అన్నారు. ఎక్కడది? సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వారు అన్నారు, మేము అక్కడికి వెళ్ళాం, వెళితే చనిపోతామని అన్నారు. మేము వెళితే చనిపోతాం, మేము అక్కడికి వెళ్ళమని చెప్పన్నారు. వారు దానిని తిరస్కరించారు. రమ్యమైన దేశమును వారు తిరస్కరించారు. కనుక దేవుడు ఏమన్నాడు? వారి శవములు అరణ్యములో రాలిపోతాయని అన్నాడు. చూడండి సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 32వ వచనం, అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడచ్చు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. కాబట్టి 40 సంవత్సరాలు వారు అక్కడే తిరగాల్సి వచ్చి. ఎక్కడ తిరిగారు? ఎక్కడెక్కడైతే వారు ఆ అరణ్యంలోని ఆ బాధల మధ్య తిరుగుతున్నారు కానీ ముందుకు పోలేరు. ఇక ఆ ముందుకు పోవట్లేదు. ఆ ముందునున్న కానానుని స్వతంత్రించుకోలేకపోతున్నారు, ఆ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి, మన జీవితాల్లో ఎక్కడ తిరిగినట్టు అక్కడే తిరుగుతున్నాం, ఎక్కడున్నది అక్కడే ఉన్నాము, ముందుకు పోవట్లేదు, ఆశీర్వాదాలు రావటం లేదు. కారణం ఏమిటి? వారు 40 సంవత్సరాలు అదే అరణ్యంలో తిరిగారు.
40 రోజుల్లో అక్కడి నుంచి కానానుకు చేరవలసిన వారు 40 సంవత్సరాలు అదే అరణ్యంలో తిరిగారు. కానాను వారికి దొరకలేదు. వారి పిల్లలు ప్రవేశించారు. కారణం ఏమిటంటే వారు దేవుని మాట వినలేదు, దేవుని నమ్మలేదు. ఒకటి మాట వినలేదు, రెండోది విశ్వాసం ఉంచలేదు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వారు ఒకటి వినలేదు, విని విశ్వాసం ఉంచలేదు. అందుకని అంటాడు, ఒకటి వినలేదు, రెండోది విని విశ్వాసం ఉంచలేదు. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట జాగ్రత్తగా మరొకసారి గమనిద్దాము. ఏమిటంటే 8వ వచనంలో అంటాడు, రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ఆయనను నేను చెప్పినది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భౌతికంతముల వరకు బయలు వెళ్ళను. మరియు నేను చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు నీకు తెలియకుండానా? జనము కాని వారి వల్ల మీకు రోషం పుట్టించదును, అవివేకమైన జనం వల్ల మీకు ఆగ్రహం కలుగజేతునని మొదట మోషే చెప్పుచున్నాడు. వారు వినలేదా? విన్నారు. వారికి తెలియకుండానా? తెలుసు. రెండూ ఉన్నాయి. వారు విన్నారు మోషే ద్వారా. సీనాయి కొండ మీద నుంచి దేవుని స్వరం విన్నారు. మేము వినలేం, చచ్చిపోతామన్నారు. మోషే ద్వారా విన్నారు. విన్న తర్వాత తెలియలేదా? తెలిసింది. వారేం చేయాలో అంతా తెలుసు వారికి. వారిని దాటి వెళ్ళమన్నాడు, యోర్దాను దాటి వెళ్ళమన్నాడు. వారు వెళ్ళమన్నారు. వారు నిరాకరించారు దేవుని మాటను. కనుక ఏమైంది? వారు అరణ్యంలోనే తిరుగుతూ, ఎక్కడ తిరుగుతున్నారు అక్కడే తిరిగారు. జీవితకాలం అంతా అక్కడే తిరిగారు. అంటే ఆ పరిస్థితుల్లోనే జీవించారు. వారి పరిస్థితులు మారలేదు, వారి జీవన స్థితిగతులు మారలేదు. వారి జీవితంలోనికి ఆ అరణ్యం తప్పలేదు. ఆ ఫలభరితమైనటువంటి దేశం వారి జీవితంలోనికి రాలేదు. ఆశీర్వాదం వారి జీవితంలోనికి రాలేదు. మనం అర్థం చేసుకోవాలి. మనం వినటం లేదా? ఒకటి, చెవులు గలవాడు విననుగా. రెండవది, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మూడవది, మీరు ఎలాగ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కేవలం వినటం మాత్రమే కాదు, విని కోపం పుట్టించొద్దు. ఎందుకు? దాని ప్రకారం నడుచుకోవట్లేదు. అందుకని ఇదంతా అర్థం కావటానికి యాకోబు భక్తుడు ఎంతో క్రిస్టల్ క్లియర్గా రాశాడు, ఎంతో స్పష్టంగా రాశాడు. హెబ్రీలు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు కలిసి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20, 21, 22 వచనాలు కలిసి చదువుకుందాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. కాబట్టి సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటుబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యం సాత్వికంతో అంగీకరించండి. వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, దాని ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండండి. వినువారు మాత్రమే ఉండి మోసపుచ్చుకునేటటువంటి జీవితం. వారు విన్నారు, వారు వినలేదా అని అడుగుతున్నాడు. రోమా 10:18 విన్నారు, కానీ ఏం చేశారు? వారు దాని ప్రకారం ప్రవర్తించలేదు, దాన్ని నమ్మలేదు. సారిసారికి అడుగుతూ ఇదెందుకు? అందుకే మస్సా దినము మెరీబా దినాన్ని జ్ఞాపకం చేశాడు. అక్కడ ఏం చేశారు? మస్సా దినమందు వారు హృదయములను కఠినపరుచుకున్నారు. అలాగని మీరు కఠినపరుచుకోవద్దు అని అంటున్నారు. దానివల్ల ఏమైంది? వారు ఎక్కడైతే సంచరించారో అక్కడే సంచరిస్తూ వచ్చారు. ఇక వారి జీవితంలోనికి ఆశీర్వాదం, కొత్తదనం రాలేదు. మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 11వ వచనం, 95వ కీర్తన 11వ వచనం, 10-11 మళ్ళీ కలిసి చదువుకుందాం. కీర్తన 95, 10-11. 40 ఏండ్ల కాలం ఆ తరం వారి వల్ల నేను విసికి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేరని అనుకొంటిని. కావున నేను కోపించి
వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. కాబట్టి ఆయన కోపం వచ్చింది. వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించరని అన్నాడు. అయితే ఈ దినం దేవుడు కృప కలిగిన వాడు. ఇంకను అందుకని ప్రకటన గ్రంథంలో 7 సార్లు చెప్తాడు, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందమని 7 సార్లు చెప్తాడు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో. ఇంకను మారు మనసు పొందంటే ఇప్పుడైనా ఆయన నమ్మితే, ఒకటి విన్న తర్వాత విశ్వసించాలి, దాని ప్రకారము నడుచుకోవాలి. ఈ 2 ఉన్నాయి. మొదట అసలు ఏం వినాలో దేవుని మాట వినాలి. ఏవేవో వింటాం, వినకూడనివన్నీ వింటాం, వినవలసిన దాన్ని విడిచిపెడతాం. ఎన్నిసార్లు మనం ఈ మాటలు వింటున్నా మనం వినవలసినది ఏదో దానిని వినకుండా వినకూడనిది ఏదో వినటం చాలా ఎక్కువగా ఉంటుంది. వినవలసిందే వినాలి. ఎలాగ వింటున్నామో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత విన్నదానిని విని విడిచిపెట్టేవారం కాకుండా దాని ప్రకారం ప్రవర్తించేవారంగా ఉండాలి. ఇదంతా చెయ్యలేదు ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ఏం చేశారు? ఆ అరణ్యంలోనే జీవించారు, అక్కడే రాలిపోయారు. అంటే వారి జీవితాలు మారలేదు, వారి పరిస్థితులు మారలేదు. వారు ఐగుప్తును విడిచిపెట్టి కనాను దేశానికి వస్తారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చాడు. అసలు ఐగుప్తులో ఏముంది? మీకు తలలు బద్దలైపోయినట్టున్నాయి శబ్దాలకి, 2 వైపుల శబ్దం. మీకు తలలు బద్దలైపోయి ఉంటాయి. నేను వదిలేస్తాను తొందరలో. ఐగుప్తులో ఏముంది? బానిసత్వం ఉంది. కానాన్లో ఏముంది? స్వేచ్ఛ ఉంది. ఐగుప్తులో బానిసత్వము, దాని నుంచి బయటకు తీసుకొచ్చి కానాన్లో ఉన్న స్వేచ్ఛ, ఆశీర్వాదం ఇద్దామని దేవుడు ఐగుప్తులో నుంచి వారిని బయటకు తీసుకొచ్చాడు. కానీ వారు ఐగుప్తునే కోరుకున్నారు. వారు ఇందాక మనం చదివాం, ఐగుప్తులో మాకు నీళ్ళు లేవా? ఇంకో చోట అంటాడు, ఐగుప్తులో మాకు సమాధులు లేవా అంటారు. ఐగుప్తులో మాకు కీరదోసకాయలు ఉన్నాయి. మీరు సంఖ్యాకాండం అంతా చదవండి, నిర్గమకాండం, సంఖ్యాకాండం ఫుల్గా చదవండి, భద్రంగా చదవండి. వారు ఎంతసేపు ఐగుప్తును మరిచిపోలేదు. మాకు ఐగుప్తులో కీరకాయలు తిన్నప్పుడు ఎంత బాగుందో అంటారు వాళ్ళు. కీరకాయలు అక్కడ ఏమిస్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశము, ద్రాక్ష పళ్ళు గెల ఒకటి భుజాన్ని వేసుకుని వచ్చారట. ఏది? ఒక గెలకి ఒక దండని గట్టి, అదేంటది, ఏమంటారు దాన్ని? నాకేమో ఒరియా భాష రాటానే మిగిలిపోయింది, నాకు అది గుర్తురాదు. ఒక కట్టె, ఒక పెద్ద కట్టె కట్టుకొని మధ్యలో 2 భుజాల మీద వేసుకొని కాడిని వేసుకొని తీసుకొని వచ్చారట. ఏంటిది? అరటికలు తీసుకొచ్చినట్టు. సారికి అరటికలు తీసుకెళ్తారు చూడండి, అలాగ తీసుకొచ్చారట. ఏది? ద్రాక్ష పళ్ళ గెల అంటే ఎంత ఉంది అది? అలాంటి దేశం ఇస్తానన్నాడు. వీళ్ళు మాత్రం మాకు ఐగుప్తే అనుకుంటూ ఆ అరణ్యంలో ఐగుప్తును మరిచిపోలేదు. కాబట్టి అది ఐగుప్తు లేదు, ఇటు కనాను లేదు, మధ్యలో ఎక్కడ చచ్చారు? ఎంత భయంకరమైన విషయం! ఐగుప్తులో చనిపోవలసి వచ్చింది. 40 సంవత్సరాలు ఐగుప్తులోనే, అరణ్యంలోనే తిరిగారు, అరణ్యంలోనే చనిపోవలసి వచ్చింది. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. దేవుని కోపం. మనం కూడా తెలియకుండా దేవుని కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. కారణం ఏమిటంటే దేవుని మాట వెనుకపోవటం, ఆయన్ని శోధించటం, ఆయన మీద తిరుగుబాటు చేయటం, ఆయనతో వాదించటం, ఆయనకు లోబడకపోవటం. ఆయన మాట్లాడినప్పుడు దేవునికి ఉన్నది ఏమిటంటే రోషం గల దేవుడు. నీ దేవుడైన యెహోవా రోషము గలవాడు అని అన్నాడు. దేవుడు రోషం కలిగిన దేవుడు కనుక ఆయన మాట్లాడినప్పుడు మనం వినాలంతే. మౌనముగా ఉండి అంగీకరించాలి, చెప్పింది చెయ్యాలి, అంతే. ఆయనకు అదే కావాలి. మళ్ళా తిరిగి మనం ఆయనకి అది కాదు ప్రభువా, అలా కాదు ప్రభువా, ఇలా కాదు ప్రభువా అని చెప్పడం కుదరదు.
మనం చాలా చెప్తాం, ప్రభువా అక్కడ ఆ వాక్యం ఉంది ప్రభువా, ఇక్కడ ఈ వాక్యం ఉంది ప్రభువా, ఈ వాక్య ప్రకారం ఇలా కూడా చేయొచ్చు ప్రభువా. ఒకసారి ఒక అక్కగారు ప్రార్థన చేస్తుంది, వాళ్ళ ఇంటికి మమ్మల్ని రమ్మన్నారు ప్రార్థనకు. మేము వెళ్ళాం, ప్రార్థన చేస్తున్నాం. మంచి వాళ్ళు మంచి కుటుంబం, ఆత్మీయుల కుటుంబం. అయితే లోపలున్న బాధ వేరు. ఆ అక్కగారు ప్రార్థన చేస్తారు, పెద్ద నాకండి, ప్రభువా మీ ఇష్టమే కాదు మా ఇష్టం కూడా చేస్తానన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మీకు ఏది ఇష్టమో అడుగుడి అది జరుగును అన్నారు. మా ఇష్టం కూడా చేస్తున్నారు, మీ ఇష్టం ఒక్కటే కాదు, కాబట్టి మా ఇష్టం ఇది చేయండి అంటుంది. దేవుడికి అది ఇష్టం కాదు. అర్థమైందా? మనం ఇట్లా చెప్తాం దేవునికి వాక్యం, ప్రభువా నువ్వు అప్పుడు అలా చెప్పావు మర్చిపోయావేమో, జ్ఞాపకం చేసుకో కాస్త అని మనం చెప్తుంటాం ప్రభుకి. కనుక దేవుడు చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా వినాలి అంతే, అన్కండిషనల్. ఆయనకు మళ్ళీ తిరుగు చెప్పొద్దు, తల దించుకుని వినాలి. విన్నదేం అక్కడ. అందుకనే చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో అక్కడ శిష్యులకి చెప్పాడు, కొండ మీద నుంచి, రూపాంతర కొండ మీద ఏమని అన్నాడు? 5వ వచనం, మత్తయి సువార్త 17:5 కలిసి చదువుకుందాం. అతడు ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టిన. ఈయన మాట వినుడి అంతే. అక్కడ కేవలం వాడు పాత నిబంధన గ్రంథంలో చెప్పినదే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా చెప్పాడు, ఈయన మాట వినుడి అంతే, మీ ఇష్టానుసారం మాట్లాడొద్దు. అడు పేతురు అంటున్నాడు, ప్రభువా నీకో కట్టేస్తాను, మోషే కోటి కట్టేస్తాను, ఏలియా కోటి, మొత్తం ముగ్గురికి పర్ణశాలలు కట్టేస్తాను అంటే ప్రభు అని ఇంకా ఏదో మాట్లాడుతున్నట్ట. కట్టేస్తాను అంటుంటే దేవుడు పైనుంచి ఆకాశంలో నుంచి వచ్చింది స్వరం. ఏమని అన్నాడు? ఈయన మాట వినడు. మొదట కిందనున్నాడు ఆయన మీకోసం, ఆయన మాట విను, ప్రభు మాట వినాలి. ఎప్పుడు వింటున్నాం? అన్నీ మన మాటలు, మన ఆలోచనలు, మన సొంతం. ఏం చేయాలన్నా మన సొంతం, మన ఆలోచన, మన ప్లాన్లు. అంతేగాని దేవుని మాట వినేది చేసేది ఎక్కడుంది మనకు? ఆయన మాట వినాలి, ఆయనకు కావలసిందే అది. వెనుకపోవటం వల్ల ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగారు. ఆ ముళ్ళ మధ్య, అరణ్యంలోని ముళ్ళు, కంపలు, కొండ చిలువలు, పులులు, సింహాలు, వాటన్నిటి మధ్య తిరుగుతూ ఉన్నారు వారు. అవి వారిని గాయపరచలేదు దేవుని దయ వలన, కానీ మనల్ని గాయపరుస్తున్నాయి. భయం, భీతి, భయము, ఆందోళన, కలవరము, నెమ్మది లేని స్థితి. ఆ గుడారాలు అరణ్యంలో వేసుకోవాలి. హాయిగా కనాన్లో ఇల్లు కట్టుకుని బతకంటారా అంటే గుడారాలు అరణ్యంలో వేసుకొని గుడారాల్లో బతికారు 40 సంవత్సరాలు. ఎంత దరిద్రమో ఆలోచించండి. దేవుడి చేత పిలుగుబడిన ప్రజలు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లే ఉంది. దేవుని ఆశీర్వాదములకు వారసులకు పిలుగుబడిన వారం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చెప్తున్నాడు. ఏమనన్నాడు అక్కడ? ఆశీర్వాదములకు వారసులగుటకు. చదవండి ఎవరన్నా, 1 పేతురు 3:9. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే చాలు. కాబట్టి మనం ఆశీర్వాదాలు వారసులగుటకు పిలువబడ్డ. ఉన్నాయి ఆశీర్వాదాలు, ఎందుకు లేవనంటే అరణ్యంలో ఉన్నాం. ఆశీర్వాదం ఏడొస్తుంది? ఎందుకు అరణ్యంలో ఉన్నాం? దేవుని మాట వినట్లేదు, అక్కడే తిరుగుతున్నా. మళ్ళీ దేవుణ్ణి నిందించేది, దేవుడు అన్యాయం చేసాడు అనేది. అర్థమైందా? ఆదివారం ఇక్కడ ఏదో వాక్యం వింటాం, మళ్ళీ ఆదివారం వరకు ఇంకేదేదో వింటుంటాం. ఆయన ఎవడో చెప్తాడు, అలాంటి చెప్తే మాత్రం మీరు చప్పట్లు కొడతారేమో వాళ్ళు కొట్టినట్టు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇలాగనగానే అక్కడ చప్పట్లు కొడతారు. అబ్బా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, బతుకు మారదు. మరి ఏర్పాటు చేసుకుంటే బతుకు మారాలా? అర్థమైందా? వారం అంతా ఏవేవో వింటారు. అందుకని అంటున్నాడు, మీరు ఏం వింటున్నారు, ఎలా వింటున్నారు అర్థం చేసుకోండి. ఈ మధ్య నేను కొన్ని వీడియోలు చూసినప్పుడు అర్థమైంది, ఇలా చెప్పాలన్నమాట క్రైస్తవులకని.
ఎట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇలాగంటారు, ఇలాగంటారు. ఇవన్నీ అంటేనే కానీ అక్కడేం ఎక్కట్లేదు ఎదురుగా. అర్థమైందా? మనదేమో ముఖం తిప్పకుండా, సైకిల్ చేయకుండా, ముఖం తిప్పకుండా, కనిబొమ్మలు ఎగరేయకుండా, ఏం లేకుండా చెప్తుంటే వాళ్ళకి వీడికి అసలు ఏమి తెలియ చెప్పటం. అంత చప్పగా చెప్తాడు మా సేవకుడు. మన హెబ్రోన్ వాళ్ళు ఎక్కువ మంది అలాగే చెప్తారు. అంత చప్పగా చెప్తాడు మనోడని ఎవడు వినట్లేదు, రావట్లేదు. ఆదివారం ఇక్కడ వింటారు, సోమవారం నుంచి శనివారం వరకు. ఆదివారం ఉదయాన్నే ముందు అక్కడ వినేసి వచ్చేస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు ఇంకా అక్కడే వింటూ ఉంటారు. మీరు ఏం వింటున్నారు, ఎలాగ వింటున్నారు? మరి నీ బతుకు మారాలి కదా, నీకు ఆశీర్వాదం రావాలి. సరే, ఒక్క పూట ఇక్కడ ఏదో ఈ చప్పటి కోడు, ఈ తౌడు, ఈ చిట్టు పొట్టు తినేస్తున్నావు, మిగతాది వారం రోజులు అక్కడ ఏదో పులిహార బిర్యానీయో తింటున్నావు. వారం రోజులు తిన్నదానికన్నా నీ జీవితంలో ఆశీర్వాదం రావాలి కదా. ఏది? అర్థమైందా? ఏది ఆశీర్వాదం? అందుకని అంటున్నాడు, నువ్వేం వింటున్నావు, ఎక్కడ వింటున్నావు, ఎలా వింటున్నావు? సరే, విన్నావు, నిజమే, నీ జీవితంలో నీకు మార్పు వచ్చింది. ఎందుకంటే వాడు ఏమి హెచ్చరికలే చెయ్యరు, ఒక్క హెచ్చరిక ఉండదు. ఏముంటుందంటే అప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడిని కన్నీరు తుడిచేశాడు, దేవుడిని కడుపు నింపేశాడు, దేవుడిని మీద కిరీటం పెట్టేశాడు, దేవుడు నీకు పట్టు చీర ఇచ్చేశాడు, దేవుడు నీకు సఫారీ సూట్ ఇచ్చేశాడు, అది ఇచ్చేశాడు, ఇది ఇచ్చేశాడు. దేవుడు నీకు రేపు 10 ఎకరాల స్థలం ఇచ్చేస్తాడు. ఎందుకెవడు? ఏమనుకుంటున్నావు? ఈ కథలు చెప్పడం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు మొత్తం పరిశుద్ధ బైబిల్ గ్రంథం, ఇది నూతన గ్రంథం మొత్తం మీద ఎక్కడన్నా సరే తన దగ్గరకు వచ్చిన వాళ్ళని హెచ్చిస్తూ ఎక్కడన్నా మాట్లాడా? ఆదరణ ఇచ్చాడు, నిజమే, కానీ ఊరకనే హెచ్చించాడా? క్రైస్తవ జీవితమే సిలువ జీవితం, కానీ అది అరణ్య జీవితం కాకూడదు, కనాన జీవితం కావాలి. శ్రమలతో పాటు ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఇష్టానుసారంగా ఉంటే కాదు, ఆయన మాట వింటే ఇస్తాడు, మాట ప్రకారం జీవిస్తే ఇస్తాడు. మాట వినము, దాని ప్రకారం జీవించము, ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలన్నీ? వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని దగ్గర, జీవితం మారలేదంటే ఆ అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నావు. మాట వింటే అరణ్య బతుకు నీకు నాకు మారుతుంది, అంతే. మాట వింటే అరణ్య బ్రతుకు మారుతుంది. మాట వినకపోతే విన్నది విన్నట్టుగా దాని ప్రకారం ప్రవర్తించకపోతే దాన్ని అంగీకరించాలట, ఆలకించాలి, అంగీకరించాలి, ప్రవర్తించాలి. 3 గుర్తుంచుకోండి. మీరు నా మాట వినినట్లు ఎంత మేలు, మీరు ఆయన మాట అంగీకరించినట్లు ఎంత మేలు. మీరు వినవారు మాత్రమై ఉండి దాని ప్రకారము ప్రవర్తించకపోతే అని అన్నాడు. ప్రవర్తించుడి అన్నాడు. 3వది వినాలి, అంగీకరించాలి, ప్రవర్తించాలి. అప్పుడు ఆశీర్వాదాలు మధ్యన జీవితం ప్రయాణం చేస్తే అప్పుడు అరణ్యం ఉండదు, శ్రమ ఉంటుంది. సిలువ శ్రమ లేకుండా క్రైస్తవ జీవితం ఉండదు. శ్రమ ఉంటుంది, ఏదో ఒక శ్రమ ఉంటుంది, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, కానీ ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అరణ్యం ఆ అనుభవం ఉండదు. ఏమనంటే మనం లోకారణ్యంలో ఉన్నాం అనేదో చెప్తుంటారు, నిజమే కావచ్చు. లోకం అనే అరణ్యంలో కూడా ఆ కనాను అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. మాట వినాలి. కనుక ఈ దినం మరొక్కసారి, ఇది ఎన్నోసార్లు ఇదే మాట గత కొన్ని దినాలుగా, కొన్ని మాసాలుగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట వినటం, ఆలకించి సమీపించి ఆలకించుట శ్రేష్టం. బలులర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. కాబట్టి మాట వినాలి, విన ప్రకారం చేయాలి. ఎక్కడ తప్పిపోతున్నావు మనకు తెలుసు. వారు ప్రతిదానికి సణిగారు, వాదించారు, శోధించారు. వారు సణిగారు, శోధించారు, వాదించారు. మనం కూడా సణుగుతాం, వాదిస్తాం, శోధిస్తాం దేవుణ్ణి. కనుకనే దేవుని కోపాన్ని తెచ్చుకుంటాం. ఇది 2వది. దీనివల్ల ఏమంటే దేవుని కోపం మన మీదకి వస్తుంది. దేవుని దగ్గరకు వచ్చి దేవునితో వాదిస్తే మనకేం ప్రయోజనం? మనం ఏమైనా గెలవగలమా? ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, అన్నీ ఆయనే. మనం పాపులం, నీచులం, అసహ్యులం, తప్పిపోయేవారు, సారికి
తప్పిపోయేవారు. ప్రభువుకు లోబడాలి. ప్రభువా, నువ్వు న్యాయవంతుడు, నేను తప్పిపోతున్నాను, నన్ను క్షమించు, నీ మాట వినట్లేదు, అసలు నిర్లక్ష్యం చేస్తున్నాను, లక్ష్యం చేయట్లేదు, ఆలకించట్లేదు, విన్న దాని ప్రకారం ప్రవర్తించట్లేదు, నాకు సహాయం చెయ్యి అని ప్రభుతో మాట్లాడాలి. ప్రభుకు అప్పగించుకోవాలి. ప్రభుకు అప్పగించుకోవాలి. అప్పుడు నిజంగా మనలో పరివర్తన కలిగితే, వారిద్దరు ఉన్నారు, కాలేబు యెహోషువలు. వారిద్దరు ఎక్కడికి వెళ్ళారు? వారు కానానికి వెళ్ళారు కదా. ఇన్ని 20 లక్షల మందిలో ఆ ఇద్దరు మాత్రం కానానికి వెళ్ళారు కదా. వారిద్దరూ ఆశీర్వాదాన్ని చూశారు కదా. ఎందుకంటే వారు దేవుని మాట విన్నారు, నమ్మారు, ప్రవర్తించారు. కనుక మన జీవితాల్లో సరి చేసుకో. తక్కిన వారిలా మనం జీవించకూడదు. ఆ ఇద్దరిలా జీవిస్తే చాలు. ప్రభు మన జీవితాలు కూడా ఆశీర్వదిస్తాడు. ఈ అరణ్యంలోనే చుట్టూ తిరిగేటటువంటి బ్రతుకును మారుస్తాడు. ప్రభు ఆశీర్వాదాలు మనం భూమి మీద అనుభవిస్తాం. మనల్ని చూసి తక్కిన వారు ప్రభువును మహింపరుస్తారు. కనుక అలాగను ప్రభు సన్నిధిలో నిజమైన ఒప్పుదల కలిగినటువంటి వారమై మనం ప్రభు సన్నిధిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. ప్రియ ప్రభు మనకు సాయం చేయను గాక. మోకరిల్లండి.